బిజినెస్ మ్యాన్ సినిమా కొన్ని సినిమాలు ఉంటాయి అనమాట. హీరో స్టార్ట్ అయిన తర్వాత హీరో క్యారెక్టర్ తక్కువ ఉంది, హీరో కనపడలే అనిపిస్తుంది. బట్ బిజినెస్ మ్యాన్ ఎట్లా అంటే కంప్లీట్ గా క్యారెక్టర్ ఓరియంటెడ్ సినిమా అనమాట. అంటే ఆ సూర్యాబాయ్ ఒక క్యారెక్టర్ వస్తాడు, అతని మీద సినిమాతో ట్రావెల్ అవుతుంది. ఫస్ట్ షార్ట్ నుంచి లాస్ట్ షార్ట్ వరకు తను ఎలా కావాలనుకుంటాడు అలానే జరుగుతుంది అనమాట. అండ్ ఈ సినిమాలో నాకు పర్ఫెక్ట్ గా అబ్జల్యూట్ సినిమా మూమెంట్ అనిపించిన సినిమా అంటే యాక్చువల్లీ మూవీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత సూర్య అనే అతను ముంబైకి వస్తాడు. రాకముందే ఈ మాఫియా అనేది ఆగినట్టు చూపిస్తారనమాట. సో ఎక్కడైతే ఇది ఆగిందో దాన్ని స్టార్ట్ చేయడానికి ఇతను వచ్చినట్టు చూపిస్తాడు. స్టార్టింగ్ వచ్చిన తర్వాత బ్రహ్మాజీ స్టార్టింగ్ షాట్ లో అంతా అంటాడు, అరే నువ్వు అదృష్టవంతుడిరా, నీకైతే నేనున్నాను, నేను వచ్చినప్పుడు ఎవరు లేరు, ఎట్లా బతికేసి బొమ్మాయి అంటాడు అనమాట. సో మూవీ స్టార్ట్ అయిన ప్లాట్ వెళ్తా ఉంటే వచ్చి కూర్చున్నాక అంటాడు, నేను ఎట్లా చేసి ఉండడానికి తెలియదు, ముంబై వచ్చి బయటకు వచ్చి చెప్తాడు అనమాట. వచ్చిన తర్వాత పీక్ సీన్ అంటే సినిమా స్టార్ట్ 5 నిమిషాలు అయింటది, ఫోర్త్ మినిట్ ఏంటది అనమాట. ఆ ఫోర్త్ మినిట్ లోనే నేను జాబ్కి వెళ్తున్నాను అని చెప్పి వాడికి డబ్బులు ఇస్తాడు. తినేసి నువ్వు వాడికి వెళ్తావు అంటే జాకర్ పని చేస్తాను, మాకు పెద్ద పినాయిల్ కంపెనీ అంటాడు. పినాయిల్ కంపెనీలో అంటే ఎంత జీతం ఇస్తానంటే 12,000 ఇస్తాను. నేను నీకు 25,000 ఇస్తాను, 25,000 ఇస్తా జీతం, నువ్వు నా దగ్గర పని చేయరా అంటాడు. అసలు లిటరల్ గా వాడి దగ్గర 1 రూపాయి డబ్బు లేదనమాట. వాడే అంటాడు బ్రహ్మాజీ, అరే నేను ఇస్తే కానీ డబ్బులు తినలేవు, అలాంటి నువ్వు నాకేంద్ర విషయం చెప్పేది అంటే తప్పని కొడతాడు. కొట్టిన తర్వాత నెక్స్ట్ రోడ్డు నడుస్తా వెళ్తాను. నెక్స్ట్ షాట్ లో నడుస్తా వెళ్తా ఉంటే ర్యాండమ్ గా ఒక కార్ వెళ్తుంది. ఆ కార్ నిలిపి అతను పోలీస్ లాగా ఎనాక్ట్ చేస్తాడు, స్టార్ట్ చేస్తాడు. అక్కడ బ్రహ్మాజీకి ఏం అర్థం కాదు. అంటే మనకు షార్ట్ చూసామంటే మహేష్ బాబు మొత్తం ఫేస్ లో కాన్ఫిడెన్స్ భయంకరంగా ఉంటుంది, అండ్ బ్రహ్మాజీ ఫేస్ లో కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి నెక్స్ట్ షాట్ కట్ చేస్తాడు. కట్ చేయడం కార్లో కూర్చుంటారు, స్టేషన్కి వెళ్తాడు, పోలీస్ దగ్గరికి. సో పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అసలు మనకు అర్థం కాదు స్క్రీన్ ప్లే ఏం నడుస్తుందిరా, స్క్రీన్ ప్లే పోలీస్కి వెళ్ళాడు, ఇక్కడ ఏం చేస్తారనేసి అట్లా ఎదుగుతా అంటాడు. బండ్ల గణేష్ దొరుకుతాడు. సో బండ్ల గణేష్ దొరికినప్పుడు నేరుగా వెళ్ళి ఫస్ట్ ఎట్లా అంటాడు, వాళ్ళతో నేను ఎస్ఐ అని చెప్పాను, నువ్వు నేను ఏసీపీ అని చెప్పొద్దు అంటాడు. ఒక చిన్న డైలాగ్తో అతను ఏసీపీని కన్విన్స్ చేస్తాడు అనమాట. వాళ్ళని పోయి లంచం అడుగు, డబ్బిస్తే వాళ్ళు తప్పు చేసినట్టు, డబ్బు లేకపోతే మా మంచోళ్ళు అన్నట్టు మాట్లాడదాం అనేసి అక్కడి నుంచి బండ్లగానే డ్రైవ్ చేస్తాడు. సీన్ 30,000 డబ్బు తీసుకుంటాడు. సార్ పని అయింది సార్ అంటే ఎంత వచ్చినారంటే 30,000, 5,000 నువ్వు పెట్టుకో, 25,000 విడికి అంటాడు. సో బ్రహ్మాజీ 25,000 తీసుకున్నాడు. అంటే యాక్చువల్గా వాడు ఎక్కడ చెప్పిందే 25,000 నువ్వు నాకు జీతం ఉన్నప్పుడు ఈ మంది జీతం నీకు ఇచ్చేస్తానంటే. అంటే అసలు ఏమీ లోనాడు, ఇట్లా వచ్చినాడు, ఇట్లా ఇంత హైలో ఒక సీన్ రాయించిన మాత్రం పూర్తి జరిగిన సూపర్ చూపించాలన్నమాట. అండ్ ఈ సినిమా జరిగేది ఈ సీన్ 7th మినిట్ 8th మినిట్ ఈ సీన్ వచ్చేస్తుంది. సో నీకు అక్కడే సినిమా అర్థమైపోతుంది అనమాట. అంటే వీడు ఏదో చేస్తాడు గట్టిగా, అందువల్ల నువ్వు సినిమాలో అంతకు మించి వాడు ఒక స్టేట్ కానీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ రూల్ చేసే డబ్బులు సంపాదిస్తాడు అని నమ్మకం రావాలంటే ఇక్కడ స్టార్ట్ అయిందనమాట జనాల్లోకి. సో మనకి ఇక్కడ ప్లాట్ అది వచ్చిన తర్వాతే ఆ ప్లాట్ ఎంత దూరంలో రాయొచ్చు అనిపించింది అనమాట. సో ఈ పర్టికులర్ సీన్ లో మాత్రం అది మేబీ ఒక చిన్న సీనే, బట్ స్టిల్ అది ప్లాట్ చేసిన విధానం అయితే మాత్రం హైలైట్ అనమాట. సో ఇదైతే నాకు బిజినెస్ మ్యాన్ లో అబ్సల్యూట్ మూమెంట్ అనిపించింది. అండ్ ఎక్కడి నుంచి సినిమా లేస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ లెవెల్ కి.